కోటల్లో ఒకటైన విజయ్ రష్మిక ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మనపేటకు రానున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేటలోని 20 ఎకరాల ఫామ్ హౌస్ లో సత్యనారాయణ స్వామి వ్రతానికి సర్వం సిద్ధమైంది. అదేవిధంగా గ్రాండ్ గా జరగబోయే రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాదిగా అభిమానులు తరలిరానున్నారు. దాంతో తుమ్మనపేటలో పండుగ వాతావరణం నెలకొంది. వివాహమైన తర్వాత తొలిసారి వస్తుండటంతో గ్రామస్తులు విజయ్ రష్మిక రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల వేడుక వద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. సాంప్రదాయబద్ధంగా కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో నూతన దంపతులకు ఘన స్వాగతం పలకనున్నారు. మహిళలు మంగళ హారతులతో ఆహ్వానం పలకడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా విఐపీలు 800 మందికి ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేశారు. రథంలో జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి 2 పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, కొద్దిసేపట్లో టాలీవుడ్ నటులు రష్మిక మందన, విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామమైనటువంటి తుమ్మనపేట విలేజ్ కు చేరుకోనున్నారు. బల్మూర్లో మండలానికి సంబంధించి తుమ్మనపేట గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ నటులు మొట్టమొదటిసారి ఉమ్మడి జిల్లాలకు రానుండడంతో అభిమానుల సందడి పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఒకవైపు మొత్తంగా విజువల్స్ చూస్తే కనుక మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడికి వచ్చే విఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇక్కడికి వచ్చే విఐపీలకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే పుర ప్రముఖులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, అదేవిధంగా జిల్లా ఎస్పీలతో పాటు కలెక్టర్లకు కూడా ఆహ్వానం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ రాకతో ఒకసారిగా ఈ వాతావరణం అంతా కూడా పండగ వాతావరణంగా మారిపోయింది. మనకు చూపిస్తున్నట్లు బౌన్సర్లతో పాటు మొత్తంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతానికి వారు హాజరు కానున్నారు. ఈ వేదిక పైన 2 నవ వధూవరులు పాల్గొన్న తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. క్లియర్ కట్ గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తంగా టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ఎటు చూసినా రష్మిక మంతన, అదేవిధంగా విజయ్ దేవరకొండ పెళ్లిలకు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ వాతావరణం పండగ వాతావరణంగా నెలకొంది. మొత్తంగా అందరూ హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. ఎటు చూసినా కూడా సొంత ఊరును మర్చిపోకుండా, సొంత ఊరిలో చేస్తే తమకు మంచి జరుగుతుంది, తమ పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయనే క్రమంలో కూడా వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ ఉన్న ఊరును మర్చిపోకుండా ఈ రోజు వాళ్ళు ఇక్కడికి రావడం, పూర్తిగా ఈ ప్రాంతాన్ని మనం చూడొచ్చు. బౌన్సర్లంతా కూడా చాలా క్లియర్ గా సెక్యూరిటీ పర్పస్ ఎక్కడ కూడా పాసులను క్లియర్ గా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. దీనికి పుర ప్రముఖులు హాజరు కాబోతారు కాబట్టి వచ్చే విఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. దాంతో పాటు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనబోతుండటంతో సర్వత్రా సందడి వాతావరణం నెలకొంది. కనుల పండుగగా ఈ గ్రామ పరిసర ప్రాంతానంతా కూడా మార్చారు. తమ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక హీరో స్థాయిలో తన ఊర్లో ఈ విధమైనటువంటి రిసెప్షన్ చేసుకోవడం తమకెంతో ఆనందం అంటూ కూడా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, తుమ్మనపేట.